పిల్లలకు గొడవ పెట్టుకోవాలంటే కారణం అవసరం లేదు, మొగుడు ఉంటే చాలు. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. వస్తావని నేను ఓ రబయ్య చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ్య చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ్య. ఏ కొడతా చెప్తున్నా. నన్నే కొడతావరా? తిరిగి కొట్టలేమనే కదరా మీకు ఇంత ధైర్యం? గుండెల మీద ఒక్కసారి కొట్టాక మాకంటే ఎవరు గట్టిగా కొట్టలేరు. మేము కొట్టాక మీరు ఎక్కడన్నా కొట్టుకోండి, మా పెద్ద ప్రాబ్లం లేదు. బుజ్జి, శ్రావణ మాసం వస్తుంది కదా, నీకు సారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా? నాదేముందండి, మీకేది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి. బెట్టింగ్స్ యాప్స్ ఏదైనా కానీ 500తో మొదలయ్యి మనం సూసైడ్ చేసుకునే వరకు వస్తుంది. ఏదైనా సరే దయచేసి బెట్టింగ్స్ యాప్స్ ఐపీఎల్ఏ కానీ ఏదైనా సరే రమ్మీ కానీ దయచేసి బెట్టింగ్ యాప్స్ మాత్రం పాల్గొనవద్దు, ప్రోత్సహించవద్దు. ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు నేను కాబట్టి నిన్ను భరించి నీతో ఉంటా అదే ఇంకో ఆడదైతే ఒక్క నిమిషం కూడా ఉండదు. ప్రతి ఇంట్లో అది ఇదే డైలాగ్ దీని తల్లి. అదేంటో మరి, నేను కాబట్టి నీతో ఉంటున్నాను, వేరేదైతే ఉండదని. వేరే దాన్ని తీసుకొస్తేమో దాన్ని ఉండనివ్వరు మీరు. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా? ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు. తింగరు, నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. పదండి పోదాం. రెడీ, కొంచెం దగ్గర జరగండి. ఇప్పుడు నడు మీద చేయి వేయండి. నెక్స్ట్ షోల్డర్ మీద చేయి వేయండి. స్మైల్ ప్లీజ్. పెరుగు తోడు ఇయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇస్తానా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? భాగ్య, ఈ డ్రెస్ నాకు ఎట్లున్నదే? అబ్బా, పెయి కద్దినట్టు ముద్దుగున్నది. ఈ మధ్యలో కొంచెం తెల్లగా అయితానా కదా నేను? అవును, కాకి రూపు వెయ్యి కొంచెం సాయి నలుపుకొచ్చినావు. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం సన్నగా కూడా అయినా కదా నేను. నీ బొంద నీ బోరిగా ఇంకెన్ని అబద్దాలు ఆడాలి? ఇక అబద్దాలు ఆడున్న వల్ల గానే కాదు. ఇది ఎక్కడ న్యాయం సార్? మా చేనులో బంగారం దొరికితే అదేమో గవర్నమెంట్ దట, అదే గంజాయి దొరికితే మాదట. ఏంటి, తప్పు చేసి ఒప్పుకున్న వాడిని ఏమంటారు? మహాపురుషుడు అంటారు. తప్పు చేయకుండానే ఒప్పుకున్న వాడిని మొగుడు అంటారు. అంతేగా అంతేగా.